వాట్ విరాట్, ఏం మాట్లాడుతున్నావు? నీకు ముట్టుకుంటే ముడుచుకుపోయే అమ్మాయిలు కావాలా? ఏ కాలంలో ఉన్నావు విరాట్? ఇది 90s కాదు, 2026. ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని మేమే రేప్ చేసేసేలా ఉన్నాం. ఏం మాట్లాడుతున్నావు విరాట్ అని గట్టిగా నవ్వుతుంది. అవునా, అయితే ఏది నేను చెయ్యి అని రోషి దైస్ నిమురుతూ అంటాడు అతను. వాట్, ఇప్పుడే కదా ఇంట్రెస్ట్ లేదు, అయినా నీకు ముడుచుకుపోయే అమ్మాయిలు కావాలని అన్నావుగా విరాట్. అంతలోనే ఇంత త్వరగా డెసిషన్ చేంజ్ అయిపోయిందా అని మత్తుగా మారిన కళ్ళతో నిషాగా కైపుగా అడుగుతుంది. దానికి అతడు, యు నో వాట్ బేబీ, నిజంగానే నాకు ఇప్పటికీ కూడా అలాంటి అమ్మాయినే టేస్ట్ చేయాలనుంది. కాకపోతే నేను మనసు దారి మనసుదే, బుద్ధి దారి బుద్ధిదే అండ్ శరీరం దారి శరీరందే అని నమ్ముతాను. అందుకనే ఇప్పుడు నా మనసుకి బుద్ధికి ఇది నచ్చకున్నా నా శరీరానికి ఇప్పుడు నీ అవసరం చాలా ఎక్కువ. అందుకనే ఇలా అంటూ ఒక్కసారిగా తన బెడ్పై పడిపోయి రోసీని తన మీదకు చేర్చుకుని నడుము చుట్టూ చేతులు బిగిస్తాడు. దానికి ఆమె, వాట్ బేబీ, నేనేదో సరదాగా అన్నాను, నువ్వింత ఫాస్ట్ అనుకోలేదు తెలుసా అని కైపుగా అంటూనే తన పని తను కొనసాగిస్తుంది. బేబీ, నువ్వు ఇప్పుడు అన్నావు కదా ముట్టుకుంటే ముడుచుకుపోయే పిల్ల కావాలని. అటువంటి పిల్ల దొరికితే ఆ పిల్లని పెళ్లి చేసుకుంటావా ఏంటి అని తన పని తను చేస్తూనే ఉగుర్చుతూ అడుగుతుంది. దానికి అతడు గట్టిగా నవ్వుతూ, వాట్, పెళ్ళా అని నవ్వుతూ, నా బాడీకి నా మైండ్కి పెళ్ళనే టాపిక్ సెట్ అవ్వదు రోసి. ఈ లైఫ్కి నేను ఇలానే హ్యాపీగా బిందాస్గా ఎంజాయ్ చేయడమే అని రోసిని కిందకు వేసి తన మీదకు చేరిపోయిన విరాట్ మత్తుగా చెప్తూ తన స్పీడ్ని అంతకంతకు పెంచేసి అరుపులు ఆ గది నిండా వ్యాపించేలా చేస్తాడు. అవును ప్రియా, మీరిద్దరూ అక్కా చెల్లెళ్ళే కదా. నువ్వేమో ఇలా మీద పడిపోతావు, అదేమో ముట్టుకుంటే రోగం వచ్చిన దానిలా మారిపోతుంది. అసలు మీ ఇద్దరికీ తేడా ఏంటి అని అనుమానంగా అడుగుతాడు ఏకలింగం. దానికి ప్రియ, అది వాళ్ళ నాన్న కూతురు, నేను మా అమ్మ కూతుర్ని, అంతే తేడా. ఇంకొక రౌండ్ పని ఉందా లేదా అని కేర్లెస్గా అడుగుతుంది. దానికి ఏకలింగం బెంబేలెత్తిపోతూ, అమ్మో, నీలాంటి ఆడపిల్లని తట్టుకోవాలంటే నిజంగానే వాడు ఏ డ్రగ్సో తీసుకోవాలి తల్లి, ఈ పూటకు నన్ను వదిలేయ్ అని గబగబా తన లుంగీని విదిలించి కట్టుకుని చొక్కా భుజం మీద వేసుకుని ప్రియా రూమ్ నుండి బయటకు వచ్చేస్తాడు. అలా వస్తున్న ఏకలింగాన్ని చూసి వంటగది నుండి బయటికి రాబోతున్న ఆమె మళ్ళీ వేగంగా వంటగదిలోకి వెళ్ళిపోయి తలుపులు బిగించేసుకుని ఉంటుంది. అది చూసిన ఏకలింగం, ఇప్పుడు కాదే, నీ పని తర్వాత చెప్తాను అని అప్పటి వరకు చేసిన శ్రమదానానికి, అలానే ప్రియాతో చేసిన ఎక్స్ట్రా వర్కౌట్లకు ఒళ్ళు పులిసిపోయిన నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయి బెడ్ మీద పడిపోతాడు. కిచెన్లో తలుపులకు జారి పడిపోయిన ఆమె భయంగా తన పెరిగిన గుండెదడను తగ్గించుకుంటుంది. మరొక పావుగంట వరకు వంటగదిలోనే ఉండిపోయి తలుపులు నెమ్మదిగా ఓపెన్ చేసి చూసేటప్పటికి హాలు మొత్తం ఖాళీగా ఉండి 3 రూములు కూడా తలుపులు వేసి ఉండడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని గబగబా తన గదిలోకి వెళ్ళి బట్టలు తెచ్చుకుని తన తండ్రి రూమ్లో ఫ్రెష్ అయిపోవడానికి అన్న ముందు తన తండ్రి పాడు చేసుకున్న బట్టలను క్లీన్ చేసి అలానే అతడికి నెమ్మదిగా తడిగుడ్డ పెట్టి ఒళ్ళు తుడిచేసి మరొక బట్టలతో పాటు తండ్రి బెడ్కే అంకితం కాబట్టి తనకి చిన్న పిల్లాడిలా సేవలు చేసి తన తండ్రి ఒళ్ళు పాడు చేసుకోకుండా డైపర్ కూడా వేసేసి అప్పుడు తను ఫ్రెష్ అయిపోతుంది. తనకి తండ్రికి టిఫిన్ ఆ గదిలోకి తెచ్చేసి ముందు తండ్రికి తినిపించిన తర్వాత ట్యాబ్లెట్లు కూడా వేసేసి అప్పుడు తను టిఫిన్ తింటుంది. ఇంతలో, నాన్న, నాకు రోజు మధ్యాహ్నం ఇంటికి రావడానికి కుదరడం లేదు నాన్న, మేనేజర్ తిడుతున్నాడు. నువ్వే ఏదో ఒకలాగా ఓపిక చేసుకుని ఈ భోజనం తిను, లేకపోతే పిన్నినైనా తినిపించమను. అలా ఉండిపోతే నీకు ఉన్న ఓపిక కూడా పోతుంది కదా నాన్న అంటుంది ఆమె. దానికి ఆయన, ఏంటి తల్లి, మీ పిన్ని నాకు భోజనం తినిపిస్తుందా? నా పేక పిసికి చంపేయకుండా ఉంటే అంతే చాలు. నా సంగతి వదిలేసి నువ్వు కూడా మధ్యాహ్నం భోజనం పట్టుకుని వెళ్ళి జాగ్రత్తగా ఆఫీస్కి వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి వచ్చేయి తల్లి అని అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నన్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి.